వాక్యాధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్యాధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు కలిగినప్పటిగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభు అనేకమైన బోధలు చేసినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ కూడా ప్రభు మనం ఏదైతే ప్రభు చేయొద్దు అంటాడో అది ఖచ్చితంగా చేస్తాం. దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్య భాగంలో. ఈరోజు చాలామంది చాలా వరిస్ట్. ఎంతమంది వరిస్ట్లో ఉన్నారమ్మ? నేనైతే ఫుల్గా ఉన్నాను. రైట్, దేవుని స్తోత్రం. ఎవ్రీబడి హ్యాస్ సమ్ వరీ. ఏం లేకుండా ఉండదు, ఏదో ఒక చింత ఉంటుంది. ఏం లేకపోయినా పొద్దునే గుడికి పోవాలన్న చింత ఉంటుంది. దేవుని స్తోత్రం. పిల్లలు ఆదివారం వచ్చింది గుడికి వెళ్ళాలి, అయ్యో వెళ్ళకపోతే మళ్ళీ వచ్చి ఆదివారం మా అయ్యగారు ఏమంటాడు, అదొక చింత ఉంటుంది. రైట్, ఏదేమైనా దేవుని స్తోత్రం పిల్లలు. మరి వీ హ్యావ్ సమ్ వరీస్. పిల్లలు దేవుని వాక్యభావంలో మత్తయి రాసిన పిల్లలు యేసు ప్రభు వారి పరిచర్య జీవితం 3.5 సంవత్సరాల పరిచర్య కాలము, ఆయన బిఫోర్ ఇస్ క్రూసిఫికేషన్, ఆయన సిలువ కార్యం ముందు ఆయన బోధలన్నీ కూడా చక్కగా రాస్తాడు. ఈ 5, 6, 7 అధ్యాయాలు ఐ లవ్ దిస్ చాప్టర్స్. నిజంగా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే 5 నుంచి 7 వరకు చాప్టర్లు చూస్తే మొదటి 2 వచనాలు, చివరి 2 వచనాలు తప్ప తక్ని అన్నీ కూడా ప్రభు మాటలే. హల్లెలూయా. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలే ఉంటాయి ఇందులో. నిజంగా ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనది, చాలా విలువైంది. ఏ రీతిగా అయితే సిలువలో పలికిన 7 మాటలు అమూల్యమైన, ఆ రీతిగా ప్రభు పలికిన ప్రతి మాట కూడా అమూల్యమైనది. ఇక్కడ జీసస్ వాస్ టీచింగ్. నిజంగా ప్రభు బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు, ప్రారంభంలో చూసినప్పుడు ఆయన ఇవ్వడం గురించి నేర్పిస్తాడు. ఎవరికైనా సహాయం చేసే వారికి, మికిలి అల్పులైన వారికి సహాయం చేస్తే దేవునికి చేసినట్టు అంట. పిల్లలు అందులోకి నేను బోను కాబట్టి పిల్లలు చూసినప్పుడు అంటాడు కదా, సహాయం చేసినప్పుడు బూర ఊదినట్టుగా కాదు, కానీ రహస్యంగా చేయమని. మీ కుడి చేత్తో ఏది చేస్తారో అది ఎడమ చేయి తెలియకుండా అంత రహస్యంగా చేస్తే మీకు ప్రతిఫలము పొందుకుంటారంటాడు. ఆ తర్వాత వాక్యభాగంలో వస్తే ప్రార్థన గురించి నేర్పిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు పబ్లిక్ ప్రేయర్ కాదు, కానీ గాడ్ టాక్స్ అబౌట్ ది సీక్రెట్ ప్రేయర్. నీకు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అంటే రహస్యంలో ప్రార్థన చేయమంటాడు. ఆ తలుపు వేయడము దాని ఉద్దేశం కూడా ఒకసారి ధ్యానించాము. ఏంటంటే క్లోజింగ్ డోర్స్ టువర్డ్స్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి తలుపు మూసేయడము, దేవునికి తలుపు తెరిచి హృదయాంతరంగంలో నుంచి ప్రభువుకు ప్రార్థన చేయడం. క్లోజింగ్ డోర్స్ ఫర్ ది వరల్డ్. ఈ లోకంతో కనెక్షన్ పోవడము, దేవునితో కనెక్షన్ ప్రారంభించడం. ప్రార్థన గురించి నేర్పిస్తాడు. అందులో కూడా నేను డీటెయిల్స్లో వెళ్ళాను. ఆ తర్వాత ఉపవాసం గురించి ప్రార్థన చేయడం, ఎలా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినప్పుడు ముఖము చిన్నపుచ్చుకొని కాదు, కానీ మొహం వెలుగుతుండాలంటాడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులు ఎప్పుడు వెలుగుతుండాలి. మోషే అంటే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ కొండ దిగుతున్నప్పుడు మోషే ముఖం చూడలేకపోయారట. అలా ఉండాలి విశ్వాసం. రేడియంట్ ఫేస్. హిస్ ఫేస్ వాజ్ షైనింగ్ లైక్ ఎనీథింగ్. అందరు చూడలేకపోతే మోషే మొహము ముసుగేసుకున్నాడు, ముసుగు కప్పుకున్నాడు. ఎందుకంటే ఆ మొహాన్ని ఆ తేజస్సును చూడలేకపోయారు కాబట్టి. అంటే ఉపవాసం చేసినప్పుడు నీరసంగా ఏదో ఉపవాసం చేస్తుంటే కనబడకుండా దేవునికి మాత్రమే తెలవాలని ఉపవాసం అంటాడు. అలా చేయాలంటే. ఆ తర్వాత పరలోకంలో ధనమును సమకూర్చుకుంటుంటే, ఎలా పరలోకంలో ధనము సమకూర్చుకోవాలంటే ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా పరలోక సంబంధ విషయాలు ఎప్పుడైతే వింటుందో పరలోకంలో ధనము సమకూర్చుకుంటావు. నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను, కానీ ఆ సమయం నాకు వాక్యంలో కావాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు 25 నుంచి 34 వరకు చూసినప్పుడు అందరికీ సుపరిచితమైన వాక్యము. ఇప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు చాలా ఇష్టమైన వాక్యము. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుదునా అని మీరు చింతపడొద్దు అంటాడు. ప్రభు అంటాడు, డు నాట్ వరీ అంటాడు అబౌట్ వాట్ వి ఈట్, వాట్ వి వేర్, వాట్ వి డ్రింక్ అని. ఈ విషయాల గురించి మీరు చింతపడొద్దు అంటాడు. చింతపడొద్దు అని చెప్తూ ప్రభు అక్కడ చక్క ఆకాశ పక్షులను చూపిస్తాడు. ఇదిగో ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు కదా, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు. ఆ తర్వాత అంటే డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు గడ్డి పూలను చూపిస్తాడు. గడ్డి పూలను చూసి అంటాడు, సొలొమోను మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా
అంత అందంగా డ్రెస్ చేయలేదు. దేవుడు ఎలా ఆ గడ్డి పూలను చేస్తున్నట్టు అంతలో ఉండి మరి తర్వాత అది అంతరించిపోయి ఆ పూలను దేవుడు అలా చేసినప్పుడు మిమ్మల్ని అలంకరించడం, మీకు వస్త్రంలో ధరింపచేయడం అనే క్వశ్చన్ మార్క్ వేస్తుంది. దేవుడు అన్ని క్వశ్చన్ మార్క్లు వేస్తుంటాడు. ఆ తర్వాత అంటాడు పిల్లరా, అందుకే వీటి గురించి వరి చేయకండి. వీటిని గురించి ఎవరు వరించిస్తారంటే ఎవరైతే ప్యాగన్స్ అంటాడు పిల్ల. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అంటే అన్య జనాంగము అంటే అన్య జనాంగము వీటిని గురించి చింతిస్తారు, మీరు అలా చింతించొద్దు అంటాడు దేవుని వాక్య భాగంలో. అందుకే అంటాడు మొదట ప్రభు చేయవలసింది చెప్తాడు, మొదట చేయొద్దన్నది చెప్తాడు, తర్వాత చేయవద్దు. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ అవసరమని మీ పరలోకపు తండ్రి ఎరుగును అంటాడు. ఈ నోస్ దట్ యు నీడ్ ఆల్ దోస్ థింగ్స్. ఏమైతే అవసరాలు ఉన్నాయో ఈరోజు ఎవరెవరు ఏమేమి అవసరాలతో వచ్చారో, ఏమేమి అవసరాలు మీకు ఉన్నాయో దేవుడికి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుసు అంటాడు. మీ పరలోకపు తండ్రి అంటాడు, పరలోకపు తండ్రి ఎరుగును అంటాడు. గాడ్ నోస్ అవర్ నీడ్స్. క్రీస్తు యేసు ఐశ్వర్య చెప్పవునా, మీ ప్రతి అండర్లైన్ చేసుకోవాలమ్మా, ప్రతి అవసరము అన్నాడు. ప్రతి కోరికే కాదు, ఎందుకంటే కోరికలకు లిమిట్ లేదు. ప్రతి కోరిక అంటే కథం ఏసైనా మనం వదిలేటోళ్ళం కాదు, అసలు చచ్చిపోతాడు పాపం ఆయన కోరికలు లిస్ట్ తెలియదు. ప్రతి అవసరము మీకు ఏదైతే అవసరం ఉందో అది అవసరమునకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గాడ్ ఆఫ్ ఆల్ నీడ్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ నీడ్స్ అంటాడు కదా, అన్ని అవసరములు తీర్చును అంటాడు అని చెప్తూ రేపటిని గురించి చింతించకుడి, రేపటిని గురించి రేపే చింతిస్తుంది అని. ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు నాకు ఇచ్చి ఇంతకుముందు నేను మాట్లాడినా, ఒకటి రెండు సార్లు మాట్లాడినా, మరలా దేవుడు కొన్ని నూతన తలంపులు ఇచ్చడం మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటి లెటర్స్ గో వర్స్ బై వర్స్. కొన్నిసార్లు కొందరికి బౌన్సర్స్ పడ్డా కూడా, కొన్ని ఆయాసకరంగా ఉన్నా కూడా యు టేక్ ది గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడమన్నాడు, నన్ను మాట్లాడమన్న మాటలనే మీ ముందు ఉంచాను. మొట్టమొదటిగా 25వ వచనం ప్రారంభంలో చూద్దాం, ఏమంటుండో చూద్దాం. లెటర్స్ సీ. అందువలన చాలా మీ అందువలన చాలా కొందువలన ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇందులో. అందువలన అంటాడు, దేర్ఫోర్ అంటాడు. గాడ్ సేస్ దేర్ఫోర్. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. దేర్ఫోర్ డు నాట్ వరీ అంటాడు. దేర్ఫోర్, వై ఈజ్ సేయింగ్ దేర్ఫోర్? అందువలన అంటుండే, ఎందువలన అని కనుక చూస్తే కనుక ఈ దేర్ఫోర్కు దెర్ ఇస్ సంథింగ్ టు డూ విత్ దట్. ఎందుకంటే ప్రభు ఊరికనే ఈ మాటలన్నీ కూడా చెప్తున్నా కూడా 25 నుంచి 34 వరకు ప్రభు మాట్లాడుతున్న మాటలకు ప్రారంభం ఏంటంటే దేర్ఫోర్ అంటున్నాడు, అందువలన అంటాడు. ఎందువలన? ఎందుకంటే 24వ వచనం దాని యొక్క సారాంశం ఎందువలన అంటే ఒకసారి 24వ వచనం చదువుతున్నాను. ఎందువలన అంటాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, ఇద్దరికి చక్కగా పని చేయలేడు. ఇద్దరికి పని చేయాలని ఆలోచన ఉన్నా కూడా చాలాసార్లు అనుకుంటాడు, నేను 2 మెయింటైన్ చేస్తానండి, 2 చేస్తాను, ఇది కూడా న్యాయం చేస్తాను, అది కూడా. ఇది న్యాయం చేసే పరిస్థితి కాదు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నచ్చకున్న దేవుడు చెప్పు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. చాలాసార్లు ఏమంటారు తెలుసామా, నేను 2 మేనేజ్ చేస్తానండి, 2 చేయగలుగుతానండి, 2 పనులు చేయగలుగుతానండి, 4 పనులు చేయగలుగుతాను, 5 పనులు చేయగలుగుతాను. యు సే అంటాడు. 2 గుర్రాల మీద స్వారీ చేయొచ్చామా? సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు క్లింగ్ టు వన్. ఏదో ఒకటి, ఇటు అటు ఇటు. దేవుని వాక్యము కనకనిగా చెప్తూ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట అంటే, ఎవడును కూడా ఇద్దరు యజమానులకు nobody can serve 2 masters. ఎందుకండి నేను చాలా చక్కగా పని చేస్తానండి, నేను 6 గంటలు ఒక జాగాల 6 గంటలు ఒక జాగాల చక్కగా పని చేయగలుగుతానంటే దేవుడు దాని కింద డెఫినేషన్ ఇస్తారు. చూడమ్మా ఏమంటాడు, అతడు ఒకవేళ వాడు పని చేశాడు అనుకుందాము, ఒకవేళ వాడు చేస్తాడు, మేనేజ్ చేస్తాడు, ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును అంటాడు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని ప్రేమిస్తాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లవ్ 2 ఈక్వల్లీ. ఆ తర్వాత అంటాడమ్మా ఇంకా లేదా ఒకరి పక్షముగా నుండి, చాలా క్లారిటీ, ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించు. చాలాసార్లు అంటాడు, న్యాయం చేయొచ్చా ఇద్దరికంటే చేయరాదు. ఎందుకు?
ఒకరి పక్షంలో ఉంటాము, ఒకరి పక్షంలో తృణీకరిస్తుంటాం. నచ్చినా నచ్చకున్నా సత్యం మీద దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. అందుకే కింద అంటాడు, వాక్యంలో చెప్తూ ఉంటాడు చూడు, ఎందుకు దేర్ఫోర్ ఎందుకు వచ్చింది? ఆ దేర్ఫోర్కి ఇంకా దిగిరారు నా కిందక. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. దేవునికి ధనానికి మేనన్నాడు, దేవునికి సిరికి దాసత్వము చేయడము సాధ్యం కాదు. ఈరోజు ప్రపంచమంతా కూడా డబ్బు వైపు పరిగెడుతున్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ది రిలేషన్ విత్ ది గాడ్. దేవునితో నీ యొక్క ఏదైనా రిలేషన్ ఉందో ఆ రిలేషన్లో నువ్వు ఎఫెక్ట్ అవుతుంది. దేవునితో నువ్వు ఉండలేవు, దేవునితో ఉండవలసిన రీతిలో ఉండలేవు. నువ్వు దేవునితో ఉన్నావు అనుకున్నా కూడా ఉన్నట్టే ఉంటావు, కానీ నువ్వు ధనమును ప్రేమిస్తూనే ఉంటావు. ధనాశ సమస్త కీడునకు మూలము అని 1 తిమోతి 6:10 అంటాడు. ధనాశ సమస్త కీడునకు మూలము అంటాడు. Everybody is running for money. Everybody. It will affect the relationship with God. అందుకే therefore అంటాడు. God is saying therefore అంటే దేవుడు పని చేయొద్దు, పని చేయమంటాడు. పని చేయొద్దు అంటలేడు, పని చేయొద్దు అంటలేడు. బట్ యువర్ ప్రయారిటీ. దేవుడు పనులు చేయొద్దంటే పనులు మానేమని దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఎక్కడ ఈరోజు అంటుండే పిల్లరా, ఒకరికి నువ్వు నమ్మకంగా ఉంటావు, ఒకరికి ఈరోజు నీ విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంచినావా, దేవుని ప్రేమించే స్థితిలో ఉన్నావా, దేవుని వెంబడించే స్థితిలో ఉన్నావా, దేవునితో సమయం గడిపా, దేవునికి మొదటి ప్రాధాన్యత, దేవునితో ఉన్న సంబంధానికి నువ్వు విలువ ఇవ్వే స్థితిలో ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. దేవుడు అంటాడు, ఈజ్ గాడ్ ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప ఆయన వచ్చిండు, ఒక ఆయన వచ్చి, ఒక పరిసయుడు వచ్చి ప్రభు దగ్గర అడిగాడంట, అయ్యా ఆజ్ఞలన్నిటిలో గొప్పదేది అన్నాడంట. ఆజ్ఞలన్నిటిలో గొప్పదేది అని అడిగాడంట. అంటే నీ దేవుడైన యెహోవాను ఏమంటాడు? నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పండి. కంటి చెప్తుంది కదా, మళ్ళీ మెల్లి బై డౌట్ ఎందుకు? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను దేవుణ్ణి ఆరాధించేవారు పూర్ణత్వంలో, కంప్లీట్నెస్, యువర్ కంప్లీట్ డివోషన్ టు ది గాడ్. దేవుని ఆరాధించే వారికి ఆ పూర్ణత్వం ఉండాలి, కంప్లీట్నెస్ ఉండాలి. కంప్లీట్గా లేకుండా మనసు ఒక చాట, మనిషి ఒక చాట ఉంటే అది ఆరాధన కాదు. దేవుని ఆరాధించేవారు ఆత్మలోను సత్యములో, నీ ఆరాధనలో ఆత్మ ఉండాలి, నీ ఆరాధనలో సత్యం ఉండాలి. అప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది. ఆరాధనలో మనిషి ఉంటావు కానీ బయట అబ్బాయి టైంకి అక్కడ వెళ్ళేది ఉండే, అక్కడ ఏదో పని చేసేది ఉండే, ఆలోచించినప్పుడు యువర్ వర్షిప్ ఈజ్ నాట్ ట్రూ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అందుకే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అతను అంటున్నాడు, ఈరోజు రిలేషన్షిప్ ఏముంది? దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ ఇట్ విల్ ఎఫెక్ట్. ఎందుకో ఒక ధనం వైపు నువ్వు పరిగెడుతుంటే ఇట్ విల్ ఎఫెక్ట్. అందుకే therefore అంటాడు. therefore అంటాడు, ఏమంటాడు? ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా. ఎప్పుడైతే వాక్య భావంలో చూసినప్పుడు ప్రభు ఇక్కడ విశ్వాసతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడమంటాడు. ఆ విత్తవంట, కోయవంట, ఇంకేమంటాడు? ఇంకా చాలా చాలా వండర్ఫుల్ అంటాడు. అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో ఎవరు సమకూర్చుకుంటారు చెప్పడమ్మా? అవి విత్తవు వాడు కోయవు. విత్తే ఛాన్స్ వెళ్ళినప్పుడు కోసుడు ఎక్కడికైనా విత్తడమే లేదు కదా. అవి విత్తవు, అవి కాబట్టి కోయవు. విత్తవి కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు. దేవుని వాక్య భాగంలో అంటే ఆవిడ విత్తాల్సిన పని లేదు, ఆవిడ కొయ్యాల్సిన పని లేదు, ఆవిడికి కొట్లలో సమకూర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకు? యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఏమంటాడు? ఒకసారి చూద్దాం. ఏమంటాడు? దేవుని వాక్య విశ్వాసికి ఇంతకంటే సిగ్గుకరమైన ఇంకోటి ఉంటుందమ్మా. ఒకసారి చదువు, మళ్ళీ చదువు, క్లారిటీ వస్తుంది. ప్రతి మాట కూడా చాలా విలువైందమ్మా. ఏమంటే అవి విత్తవు, కోయవు, కొట్లలో సమర్చుకోవచ్చుకోవు, ఆయనను ఎవరు తండ్రయ్యా?
వాడి తండ్రి కాదు, నీ పరలోకపు తండ్రి. యువర్ ఫాదర్, యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ ఫీడింగ్ దెమ్, ఈస్ ఫీడింగ్ ది బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. బట్ యూ డోంట్ ట్రస్ట్ యువర్ ఫాదర్. అవునా కదా? ఆకాశ పక్షులు మీ పరలోకపు తండ్రిని నమ్ముతాయి, కానీ మీరు మీ పరలోకపు తండ్రిని నమ్మడు. కాబట్టే అందుకే ఫస్ట్ కాగానే నెలంతటికి సరిపోయే రాషన్ ఉండాలి. ఎందుకంటే పొద్దున పోతే రైస్ ఉంటాయో లేవో, ఆ రైస్ కాదు మూసేసాడో ఏమో, రేపు బియ్యం ఉంటాయో, రేపు పప్పు ఉంటుందో, రేపు కూరగాయలు ఉంటుందో లేదో, ఒక వారానికి నెలకు సంబంధించిన తెచ్చుకొని కొట్టలో సమకూర్చుకుంటే, ఎందుకంటే రేపు దొరకదేమో అన్నట్టుగా. ప్రార్థన మాత్రం ఏం చేస్తామో మానము ఎందుకు నీ అమ్మ ప్రార్థనకు జీవితం ఆనోదిన అంటే ఇప్పుడు ఏం చేయమంటే అయ్యగారు రోజు 1 కిలో తెచ్చుకొని వండుకోమంటాడు. నేను అంటలేను తల్లి, వాక్యంలో మాట్లాడుతాను, మాట చెప్తాను. నేను కూడా పొట్టలో అమ్ముకొచ్చుకుంటాను, నేనేం భిన్నం కాదు. అందుకే నన్ను కూడా తిడుతుందని చెప్పిన కదా వాక్యం. నేను కూడా నెలకు సార్ పాస్ట్ అమ్మకుంటుందా, మంత్ ఎండింగ్ ఫస్ట్ రోజు శాలరీ పడకపోతే పాస్ట్ అమ్మకు నాకు జంగ అయిపోతుంది కదా. నేను ఇష్టం ఈరోజు మన దేవుని వాక్యం పాలించిన కొట్టలో సమకూర్చుకో. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తాడు. దే ట్రస్ట్ ఇన్ యువర్ ఫాదర్, but you don't trust in your father. God wants to be clear. అందుకే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మనము రెగ్యులర్గా చేయని మాట అక్కడ చెప్తున్నాడు. ఏమంటుండో ఒకసారి మనం చదువుకుందాం. పైన 25వ వచనం స్టార్టింగ్లో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ దేహముని గురించి అయినను మనము చేయండి. దేవుడు చేయమనేది ఏంటంటే చింతించకుడి. డూ నాట్ వరీ. When you are worrying, it will affect your relationship, it will affect your faith. మొదటిది పిల్లరా, ఎప్పుడైతే పరిగెడుతుంటావో లోకం ధనం గురించి ఎప్పుడు పరిగెడతావంటే, ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో, దేవుని మీద విశ్వాసం ఉండదో, ధనం కొరకు పరిగెడుతున్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ రిలేషన్షిప్. దేవునితో సహవాసంలో ఉండవు, దేవునితో ఉండలేవు, దేవుని సన్నిధికి రాలేవు. ఆదివారం పని ఉంటుంది, ఆదివారం ఏదో ఉంటుంది, వాడు ఏదో చెప్తాడు, రమ్మంటాడు, ఇవన్నీ ఓకే ఫైన్. రెండో చూసినప్పుడు విశ్వాసం, ఎందుకంటే ఎంతసేపు నువ్వు డబ్బులు సమకూర్చుకొని నీ పోషణ గురించి ఆలోచిస్తా, కానీ యూ డోంట్ ట్రస్ట్ గాడ్ ఇనఫ్. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ విశ్వాసం, ఫెయిత్ విశ్వాసం ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే అంటాడు దాని గురించి పిల్లరా. అందుకే దేవుడు ఈరోజు చిన్న మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, డూ నాట్ వరీ, చింతించకుడి అంటాడు. ఈరోజు ఎంతమంది ఏ చింతలో వచ్చారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నా, డూ నాట్ వరీ. ఈరోజు చింతించడము మానవేయమని దేవుడు నీతో నాతో చెప్తున్నమాట. డూ నాట్ వరీ. ఇఫ్ యూ డోంట్ వరీ యూ విల్ బీ ఇన్ ఫెయిత్. ఇఫ్ యూ వరీ యూ విల్ లూజ్ యువర్ ఫెయిత్. నీకు నచ్చకున్న సత్యం ఇది. కానీ పిల్లల దేవుని వాక్యభావంలో చింతించక ఉండడము ఈజీ అంటే కాదు, చాలా టఫ్. ఇక్కడ నుంచి నేను ఒకవేళ ఏం వరి అవ్వకమ్మా, ఏం చింతించకమ్మా, ఏం కాదులే అమ్మా నేను చెప్తాను. ఇప్పుడు ఎదురుగున్న సమస్య చెప్పినాము మనం చెప్తాం కదా, ఏం కాదులే అమ్మా అని అంటాం మనం. అవతలనికి ఏం తెలుసు, అవతల అక్కడ ఉన్న నీకేం తెలుసురా బాబు, ఏం కాదులే, నువ్వు అన్నంత మాత్రం నా అయిపోతా, నా టెన్షన్ నాకు తెలుసు, నా ప్రాబ్లం నాకు తెలుసు, నా సమస్య నాకు. హౌ కెన్ ఐ స్టే వితౌట్ వరీ? దేవుడు అదే సొల్యూషన్ ఇవ్వడు. ఈరోజు ఎంతమందికి సొల్యూషన్ కావాలమ్మా? రైట్, నాకైతే కావాలి. రైట్, ఎవరైతే చింతించొద్దు అనుకుంటారో వాళ్ళకి దేవుడు గాడ్ గివ్స్ సమ్ వరీ ఆన్సర్స్. దేవుని వాక్యం బట్ మీద చూసినప్పుడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్యము, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు, నడిపించుకొని వచ్చాడు. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నారు. ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ముందు సముద్రం ఉంది, అక్కడి నుంచి ఫరో సైన్యము తరుముతూ వస్తుంది. 14వ అధ్యాయంలో చూసినప్పుడు ఫరో సైన్యము తరుముతూ వెళ్ళి మరలా చెరపట్టుకొని పోవాలి, మరలా బానిసత్వంలోకి తీసుకెళ్ళాలని చెప్పి వారు ఏం చేస్తుందంటే, వారు
వస్తున్నారు. 13వ వచనం నుంచి చక్కని మాట్లాడకండి, చదవకండి, అంతా చదవకండి. 13వ వచనం నుంచి మోషే, వద్దునన్న చదవకుండా, మోషే అంటున్నాడు, మీరు ఊరికనే నిలిచుండి చూడండి అంటాడు. స్టాండ్ స్టిల్. దేవుని వాక్యం చేత మోషే చెప్తాడు, ఇజ్రాయెల్ ప్రజలు 20 లక్షల ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వారితో చెప్తున్నాడు. భయం ఏంటంటే ముందు సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. వీరున్న పరిస్థితిలో మోషే అంటుండు, ఊరకనే నిలుచుండండి, భయపడకుండా దేవుని నమ్మండి, నిలుచుండండి. ఇప్పుడు చూస్తున్న ఈ ఫరో యొక్క ఐగుప్తు సైన్యమును మీరు మరలా ఎన్నడూ మీ జీవితంలో చూడరు అని చెప్తున్నాడు. ఆ తర్వాత 14వ వచనంలోకి వస్తే కంటాడు, యెహోవా మీ పక్షాన, నేను చెప్పినప్పుడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను అంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. మోషే ఇంతవరకు బాగానే ఉంది. పిల్లలు సిచ్యువేషన్ చూసారమ్మా. మోషే అంటున్నాడు, మీరు నిలిచి చూడండి, స్టాండ్ అండ్ స్టీ. కేవలం మీరు స్థిరంగా నిలబడితే గాడ్ విల్ డూ మైటీ మిరాకిల్ అని చెప్పాడు. 14వ వచనంలోకి వస్తే అంటున్నాడు, ఏమంటాడు, యెహోవా మీ పక్షంలో యుద్ధం చేస్తాడంటాడు. 15వ వచనంలోకి వస్తే ఏమైంది చూడండి అమ్మా. ఇప్పుడు చాలు. అంతలో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెడుచున్నావు. ఇప్పుడు ఒక మాట చూడమ్మా. ఇప్పుడు మోషే చింత పడుతుండా లేదా? చెప్పడం మాత్రం చెప్తుంది, బాబు జాగ్రత్తగా నిలబడండి, ఏం కాదు, నేను ఉన్నాను ఇక్కడ, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఈ ఐగుప్తు సైన్యమును మీరు మళ్ళా చూడరు, యూ విల్ నాట్ సీ దెమ్ అగైన్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. చెప్పడానికి ఎంత కథను చెప్పొచ్చు, కానీ వారి దగ్గర వస్తున్నప్పుడు ఈయన కూడా భయం అయింది, మోకరించి ప్రార్థించడం మొదలు పెట్టేశాడు. దేవా 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 అంటే గాడ్ సేస్, వై ఆర్ యు క్రైయింగ్ ఆన్ టు మీ, వై ఆర్ యు క్రైయింగ్, వై ఆర్ యు క్రైయింగ్. నీవేళ నాకు మొరపెడుతున్నావు. ఆ తర్వాత ఏమంటుంది దేవుడు? ఇప్పుడు ఒక మాట అమ్మ, మోషేతో అన్నాడు అనుకో, నీవేళ మొరపెడుతున్నావా, పో ముందుకు. ఏడిపోవాలి ప్రభు, ఇప్పుడు చెప్పి ఏడిపోమ్మంటావు. ఇటు పోవాలా, వాందేరు పోవాలా, ఫరో దగ్గర పోవాలా, సముద్రం పోవాలా, ఏం చేయాలి? ఊరికి నేను మొరపెడుతున్నా. మోషే కూడా టెన్షన్ పీక్ లెవెల్ వెళ్ళిపోయింది. నమ్మకమైన దేవునితో ముఖాముఖి మాట్లాడచ్చు. కొండ మీద 2 సార్లు ఉపవాసం ఉన్న వాడు ఉండొచ్చు. అంత శక్తిమంతుడు దేవుడు. పిలిచిన వాడే, అన్నీ నడిచిన వాడే, అద్భుతాలు చేసిన వాడే, అన్నీ చేసిన వాడే. కానీ సమస్య వచ్చినప్పుడు ఈ వాస్ క్రైయింగ్. ఈరోజు నీ లెక్క నా లెక్క అన్నీ అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నీవే దిక్కు, అయ్యా చూడు, అయ్యా సమస్య చూడు 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 అని మొర పెడుతున్న దేవుడు, కమాన్ గెట్ అప్ అండ్ వాక్. ఎలా నాకు మొరపెడుతున్నావు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు సొల్యూషన్ ఏమి ఇచ్చాడో కింద 16వ వచనం సెలవిస్తాడు. నీవు ఏమంటాడు? నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చేయి చాపు, దాన్ని పాయలుగా చెయ్యి. హల్లెలూయా. గాడ్ సేస్, నీ చేతిలో ఏముంది? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? నీ చేతిలో ఏముంది? ఈ యొక్క కర్రతో ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశావు కదా, ఆ అద్భుతం నీ చేతిలో పెట్టుకొని సముద్రాన్ని చూసి, వెనకాల సైన్యం చూసి ఏడుస్తావేంట్రా? ముందుకు పో, చెయ్యి చాపు, అది ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ ఎ వే. చాలామంది తెలియదు ఏంటంటే మన దగ్గర ఏముందో తెలియదు. We have the Almighty God. అందుకే పిల్లరా, ఆకాశ పక్షులకు దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఈరోజు నీకు నాకు దేవుడు ఉన్నాడన్న విశ్వాసం లేక ఆదివారం కూడా పరిగెడుతున్నావు, ఆదివారం డబ్బులు కొరకెడుతున్నావు, దేవుని సన్నిధి విడిచిపెట్టావు, దేవుడు అంటేనే అవసరం లేని స్థితిలోకి వచ్చేసావు. ఎందుకంటే విశ్వాసం లేదు, రిలేషన్ లేదు. ఎందుకంటే యూ డోంట్ ట్రస్ట్ గాడ్, యూ డోంట్ ట్రస్ట్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉన్నదేందో నీకు తెలీదు, దేవుడిచ్చిన రక్షణ ఏదో తెలియదు, దేవుడి యొక్క బిడ్డ మనసు కదా మర్చిపోయి. నీకు నచ్చుకున్న సత్యం ఇదే. నీకు నచ్చుకున్న సత్యం ఇదే. అరే బాబు, నీ చేతిలో ప్రభు చిత్తం అయితే ఎప్పుడని చెప్తానమ్మా, ఆ కర్ర అంట అది మామూలు కర్ర కాదమ్మా. మోషే ఆ కర్రతో గొర్రెలు కాస్తాడు. ప్రభు చిత్తం అయితే దాని గురించి ఎప్పుడని చెప్తాను. చిన్న ఇంట్రడక్షన్.
కర్రతో గొర్రెలను కాశాడు. ఆ హోరేబు కొండ మీద వెళ్ళి దేవుని చూసినాక, మీరు చదవండి ఎప్పుడు కావాలంటే 3వ అధ్యాయం చదవండి. ఆ కర్ర నీ చేతిలో ఏముందంటే కర్ర ఉందంటాడు, కింద పడే అంటాడు, పాము అవుతుంది తీసుకో అంటాడు, తీసుకుంటే మళ్ళా కర్ర అవుతుంది. ఆ కర్రను పడేసే వరకు, అది మోసే కర్ర, ఒకసారి పడేసి మరలా తీసుకున్నప్పుడు ఇట్ బికేమ్ గాడ్స్ రాడ్. హల్లెలూయా. దేవుడి యొక్క శక్తి చేతిలో ఉన్నప్పుడు, దేవుని శక్తి నీ చేతిలో ఉన్నప్పుడు యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ డూ మిరాకిల్స్. అందుకే మోషన్ అంటుడు, ఎందుకు ఏడుస్తున్నావు? లేవు, నీ చేతిలో మామూలు కాదు, నా శక్తిని నీ చేతిలో పెట్టాను. ఐ పుట్ మై పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ కెన్ డూ మైటీ వర్క్స్. దేవుడు సంఘముకు అట్టి శక్తినిచ్చాడు, అట్టి శక్తినిచ్చాడు. కార్యాలు చేసిన సంఘము అడక తినడానికి వెళ్తుంది, నేను సిగ్గుపడుతున్నాను మాట అనడానికి. దేవుడు ఒక 100 రూపాయలు వస్తుంటే, ఒక 500 వస్తుంటే ఎడక తినడానికి వెళ్తున్నాను, సిగ్గుపడుతున్నాను డాడీ చెప్తున్నాడు. దేవుని సన్నిధికి దూరంగా పరిగెత్తున్నాం. నచ్చిన సత్యం ఇదే. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నిజంగా దేవునికి ఆ శక్తి ఇచ్చాడా? ఒకసారి చూపిస్తాను, నిజంగా ఉందా లేదా. ఈరోజు నీకు నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. అదొకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. నిజంగా దేవుడు నిజంగా ఆ శక్తిని, మోషకు కాదు, ఈరోజు సంఘానికి కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. లెట్ us see పిల్లరా దేవుని వాక్య భావంలో. మరియు నీవు పేతురు, పేతురుతో అంటున్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద ఏమంటాడు దేవుడు అంటాడు, నా సంఘము, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఆ పేతురు అనే బండ మీద దేవుడు అంటాడు, నా సంఘమును కట్టుదును అంటాడు. ఆ సంఘం ఏమైతే చేసేస్తాడమ్మా? పాతాళ లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవ నేరదు. ఏమంటున్నామా? పరలోక రాజ్యము యొక్క తాళములు యేసయ్య. సంఘానికి దేవుడు పరలోక రాజ్యపు తాళం ఇచ్చాడంట. కానీ సంఘం పరలోకం పోద్దో లేదో డౌట్లో ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మ, పోతామా లేదా? నీ ఇంటికి నువ్వు పోతావా లేదా అని డౌట్ ఉంటే నువ్వు దేవుని సంఘమే కాదు. అందుకంటాడు పరలోకపు యొక్క గమని యొక్క తాళము చేతులు నీకు ఇస్తాడు. కింద చూడమ్మ, కింద ఏమంటాడు అమ్మడా? మీరు భూలోకంలో, నీవు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో సంఘంతో అంటున్నావు. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది. భూలోకంలో ఏది విడుదల చేస్తావో అది పరలోకంలో విడుదల దట్స్ అ పవర్ ఆఫ్ ది చర్చ్. సంఘానికి తెలియదు మా చేతులు మోసే లెక్కనే మొర పెడుతుంది. మీరు వచ్చి వి డోంట్ నో ది పవర్ వి హ్యావ్, వి పొసెస్. We have the keys of the heaven, and whatever binded on the earth, it will be binded, and whatever you release it, it will be released in the heaven. నువ్వు భూలోకంలో బంధించింది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో విడుదల చేసింది పరలోకంలో విడుదల చేయ. అంత శక్తిని సంఘమునికి ఇచ్చాడు. అతి విశ్వాసం ఇస్తే మనమేమో ఏం తిందామా, ఏం తాగుదామా, అయ్యో పండగకు బట్టలు కొనుక్కోండి, డబ్బులు లేవే. రైట్, ఓకే, నేను ఒకటి అంశంలో ఉన్నాను, 4 అంశాలు ఉన్నాయి. రైట్, ఓకే, ఆపేస్తాను, ఏం భయపడకండి. 40 నిమిషాలు ఎంత ఆపే. రెండు అంశాలకు వస్తాను. మై లాట్ ఆఫ్ టైం. 2 అంశాలకు వద్దాం. కిందకు వద్దాం. వాక్య భావం మీలో అది వదిలేనా, అదంతా చెప్పడానికి టైం లేదా? 3 ఎక్కువ కదా. కాదన్న పక్షుల దగ్గర అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఏమంటున్నామ్మా? యేసయ్యా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు బహుశ్రేష్ఠుల్లో ఉన్నారా లేదా? మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చాలాసార్లు ఈరోజు విశ్వాసికి ఏంటంటే విశ్వాస యొక్క విలువ తెలియదమ్మా.
We don't have value for ourselves. విశ్వాసికి ఉన్న ప్రాబ్లం ఏం తెలుసామా? నువ్వేమై ఉన్నావో నీ విలువ నీకు తెలియదు. అదే ప్రాబ్లం. మనం ఎందుకు చింతపడుతున్నాం అంటే దేవుడు అందుకే చెప్తున్నాడు, మీరు వాటికంటే మామూలుడమ్మా, దేవుడు మామూలుడు కదమ్మా, బహు యు ఆర్ మోర్ వర్త్ దెన్ దెమ్. కొన్నిసార్లు అనితంగా దేవుడు మాట్లాడే మాట, యు వర్త్ మచ్ మోర్ దెన్ దెమ్. ఆ పక్షుల కంటే, ఆ పువ్వుల కంటే మీరు అత్యధికమైన విలువ కలిగిన వారు దేవుని దృష్టిలో. ఈరోజు మీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, యు వాల్యూ మీ మోర్. చేరిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనందరి పట్ల గొప్ప విలువ కలదు. మనం ఎప్పుడు ఏం చేస్తాం తెలుసమ్మా? ఇంటికి వెళ్ళాక 3వ అధ్యాయం చదవండి, నిర్గమకాండం, చాలా బాగుంటుంది. మోషే అని అంటుందంట, మోషే అని పిలుస్తాడు దేవుడు. పిలుచుకున్న దేవుడు 2 సార్లు పిలుస్తాడు. మోషే ఒకసారి ఏమో పిలుపు, రెండోసారి కన్ఫర్మేషన్ ఉన్నట్టు. పిల్లలు అందులోకి నేను బాగుంటున్నాను, పెద్దగా అయిపోతుంది ఆ వాక్యం, అసలు టైం లేదు. దేవుడు వాక్యం చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు అంటాడు, మోషే దగ్గర అంటాడు, నువ్వు పోయి ఐగుప్తులకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు బయట తీసుకురా అంటాడు. ఫరో దగ్గర పోయి మాట్లాడి తీసుకురా అంటాడు. మోషే ఏమంటాడు తెలుసా అమ్మ? సేమ్ నీ లెక్కన, హూ యామ్ ఐ? నేనేవాడిని ప్రభా, నేను చెప్తే వాడు ఎందుకు పంపుతాడు? అరే నువ్వెవడు అంటే నువ్వు దేవుని పిలువబడ్డవాడు, అభిషేకింపబడ్డవాడు. హల్లెలూయా! చెప్పిన వాళ్ళందరూ పిలువబడ్డవారు, అభిషేకం చెప్పిన వాళ్ళకి వచ్చి నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా! దేవుడు పిలిచాడమ్మ, ఊరికే టైం పాస్కి రాలేదు వీడికి. దేవుడు పిలిస్తే వచ్చాము. దేవుడు మోషే అన్నాడు, ఈరోజు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. హీ హ్యాస్ అ వాల్యూ ఫర్ us. దేవుడు అదే మాట చెప్పాడు, మీరు బహుశ్రేష్ఠులు, యు ఆర్ మచ్ మోర్ వాల్యూ ఫర్ మీ. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. నీ దృష్టిలో నీకు విలువ లేదేమో, కానీ విలువ గురించి చెప్పాలంటే 100 మాటలు చెప్పుకుంటూ పోతానమ్మా. ఈరోజంతా చెప్పినా సరిపోదు. మోషేకి విలువ లేకుండే, దావీదును వాళ్ళ నాన్న పిలవలేదు, అభిషేకాన్ని పిలిస్తే రాజుగా నీ దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు రాజుగా అభిషేకిస్తుంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరినన్నా అభిషేకిస్తా, మీ వాళ్ళదంటే ఎవరిని అభిషేకిస్తా అంటే పక్కింటని కూడా తెచ్చుకుంటారు. ఒక వీడు కాకపోతే వీణని చేయి, మా ఆవిడే పక్కడు, లేకపోతే ఆడలేరు. కానీ సొంత కొడుకుల్లో దావీదునే తెలియదంట. 7 మందిని తెచ్చాడు, 8 మంది దావీదుని తెలియదంట. అంటాడు వీళ్ళు కాదు, ఇంకోటి ఉంటే తీస్తారు అట్లేదంట. అలాగే వీళ్ళు they don't value, but God has a value. Every one of us is a David for him. Hallelujah! చెప్పిన వాళ్ళ దావీదులే, చెప్పిన వాళ్ళ గురించి గొలియాతులు. హల్లెలూయా! ఎవరు దావీదులు అవుదాం, దేవుడు ఉదయాంశాలు అవుదాం, గొలియాతులు ఎందుకు అవుతారమ్మా? ఇట్లా చెప్పాల్సి వస్తుంది వాక్యం లేకపోతే. దేవుని స్తోత్రం. దేవుడు, God has some value. God says you are more value to me. నీ దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో నీకు అత్యధికమైన విలువ ఉన్నది. ఒక్కరికి కాదమ్మా, సంఘానికి. ఎందుకు? ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ అయిపోతట్టున్నాయి. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తం మీద ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అంటాడు దేవుడు. అక్కడ కాపుకుందామా, ఇంకా వేరే పోకుండా నాకు ఎక్కువ టైం లేదు. దేవుడు స్వరక్తం ఇచ్చి యేసయ్య శిలువ కార్యములకు వచ్చి మాట్లాడతాడు. పిల్లల లూకా రాస్తూ అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును he bought with his precious blood. శిలువ కార్యములో ఆ యేసు రక్తము ద్వారా ఈరోజు కూర్చున్న నీవు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరము కూడా యేసయ్య రక్తములో కొనబడ్డవారు. we are priceless. Whether you accept it or not, this is a fact. You are priceless because you have been bought with the priceless blood of Jesus Christ.
వెల కట్టలేని యేసు రక్తముతో కొనబడ్డ సంగమా, నీకు నువ్వు విలువ లేకపోతే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ స్టోరీ చాలాసార్లు విన్నదే కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నా దృష్టిలో గొప్ప విలువ ఉన్నది. రైట్, ఓకే. ఆ టైం లేదు, 5 నిమిషాలు కానీ 3 నిమిషాలకు వచ్చేస్తాను. ఆయన కానీ గో లిటిల్ బిట్ ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదమ్మా, పర్లేదు. రైట్, ఓకే. ఐ ట్రై టు స్టార్ట్, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. లాస్ట్ది కావాలంటే 2 నిమిషాలు ముగించేస్తాను. ఇప్పుడు కింద వాక్య భావం కదా, కింద ఒక 2 మాటలు ఇక్కడ నేను చెప్పేసాను. లెట్ మీ ఎందుకంటే సగం పెట్టి మేనత్త అని కాకుండా దేవుని స్తోత్రం 2 మాటలు పిల్లలు చెప్తారు. ఇక్కడ గట్టిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. దేవునికి ఎందుకు మనం విలువైన వాళ్ళం అంటే అంటాడు, గడ్డిని గురించి మాట్లాడినప్పుడు, గడ్డి పువ్వుని గురించి మాట్లాడినప్పుడు అంతలో కనబడి నేడుండి రేపు పోయే చూడండినమ్మా, గాడ్ సేస్ గాడ్ కేర్స్ అబౌట్ ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో పోయేదానికి గాడ్ కేర్స్ సో మచ్. దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే సొలొమోను కూడా అలా అలంకరించలేకపోయాడంట. గాడ్ కేర్స్ సో మచ్. ఐఎమ్ నాట్ ఫినిషింగ్. ఐ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే అప్పుడే కనబడి, ఈరోజు కనబడి, రేపు కనబడిని దానికి దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే అల్ప విశ్వాసులు యేసయ్యా రక్షక, నేను పోలేన పదాలకు. అంటే అప్పుడే కనబడి అప్పుడే వెళ్ళిపోయే దేవుడు గట్టిని ఒకవేళ అంత ప్రేమించి అంత అలంకరిస్తే అంత మంచిగా చేస్తే మనం ఎవరమ్మా? మనము అల్ప విశ్వాసం. మనం ఎవరము? ఎల్లప్పుడూ జీవించేటోళ్ళం. హల్లెలూయా! వి ఆర్ లివింగ్ ఫర్ ఎవర్. జీవమును సమృద్ధి, శిలువ రక్తములో సమృద్ధి గల జీవమును పొందుకున్నాడు. ఒక్కరోజు ఉండే గడ్డిని దేవుడు కేర్ చేస్తే నిరంతరం బతికే నిన్ను నన్ను దేవుడు ఎంత కేర్ చేస్తాడో ఒకసారి ఆలోచించుకో. దేవుడు అంటున్న సంగమా, యేసు రక్తంలో కొనబడ్డవారా, జీవములో ఉన్నవారా, మరణములో నుంచి జీవములోకి వచ్చిన వారా, హౌ మచ్ గాడ్ కేర్స్ ఫర్ యూ. ఒక్కరోజు ఉండేదానికే దేవుడు అంత కేర్ తీసుకుంటే నిరంతరం ఉండేవాడికి ఎంత కేర్ తీసుకుంటాడమ్మా దేవుడు, అంత కేర్ తీసుకుంటాడు. ఏ భోజనం కోసం చింతిస్తున్నావా? బట్టల కోసం చింతిస్తున్నావా? అల్ప విశ్వాసి అంటుండు. ఈరోజు విశ్వాసం లేని వారు అంటలేడు. ఈరోజు మనం ఎవరం కూడా విశ్వాసం లేని వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఏమైపోయినంటే అల్ప విశ్వాసులం అయిపోయినాం. కొద్దిపాటి విశ్వాసం, అది ఉందో లేదో, అది వెలుగుద్దో లేదో, నిలబడుతుందో లేదో, అట్టి కొద్దిగాటి బుడ్డి దీపాలు అంటారు చూడండి. చూసారమ్మా, ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు ఇప్పుడైతే దీపాలు పెడతలే కానీ చిన్న దీపం పెడతారు, అది మినికి అంటుంది పోయే ముందు. ఆ చిన్న దీపాలు పెట్టుకొని ఆ విశ్వాసం అలాగే ఉంది, అల్పంగా ఉంది, ఉంటుందో పోతుందో తెలియదు. ఆ విశ్వాసంతో ఉంచున్నాం. దేవుడు అంటున్నాడు, హౌ మచ్ హీ కేర్స్ ఫర్ యూ, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ విత్ హిమ్. ఆయనతో ఉండేవాడు అమ్మా, ఆయనతో ఉండేవాడు ఆయన ఎంత ప్రేమిస్తాడు ఏమమ్మా. పక్కింట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెడతామో లేదో కానీ మనతో ఉన్న వాళ్ళకి అది అన్నం పెడతాం కదమ్మా. మన పిల్లలకు, మన భార్యకు, మన భర్తకు, మన ఉన్నవారికి మనం భోజనం పెడతాం కదా. దేవుడు అంటాడు, యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ మీ ఫర్ ఎవర్. యూ డోంట్ నో హౌ మచ్ ఐ కేర్ ఫర్ యూ, హౌ మచ్ ఐ లవ్ యూ. వామపత్రిక అంటాడు, నేను రెఫరెన్స్ తీయను, టైం లేదు. 8:32 అంటాడు, తన సొంత కుమారుణ్ణి మీ కొరకు సిలువలో బలిగా అర్పించిన వాడు మీకు ఏదన్నా కొదువ చేస్తాడా? సొంత కుమారుణ్ణి ఆయన ప్రాణము సిలువలో పెట్టిన ఆయన ఈరోజు నీకు భోజనం ఇవ్వడా, నీకు డబ్బులు ఇవ్వడా, నీకు జీతం ఇవ్వడా, లేకపోతే ఇంకో ఉద్యోగం ఇవ్వడా? దేవుడు నిన్ను పోషించడా? ఒకసారి ప్రశ్న వేసుకుంటున్నాను. రైట్, ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు థర్డ్. వచ్చేసాను, మళ్ళీ 2-3 నిమిషాలు వెళ్ళిపోయింది. దేవుని ఇష్టం. ఇప్పుడు 3వ అంశం కింద వాక్యం ఒకసారి 22వ వచనంలోకి వద్దాం. 32 వచ్చింది. 32 సరే మీద 31 చదువుతాను. ఏమంటాడు అక్కడ అంటాడు, అన్య జనులు. నేను ఆ వర్డ్స్ మీదనే ఉంటాను. ఐ డోంట్ వాంట్, మీకు అదంతా స్టోరీ తెలుసు కాబట్టి
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అంటాడు. గాడ్ ఈస్ వెరీ క్లియర్. దేవుడు ఒకటి చింతించొద్దు అన్నాడు. ఎందుకో రీజన్ చెప్పాడు, ఏమి ఇచ్చాడో చెప్పాడు. రెండోది నువ్వు విలువైన వాడని చెప్పాడు. మూడోది ఏమంటుండు, వద్దునా అన్యజనులు అంటాడు. అన్యజనులు అని ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఈ స్టోరీ అంతా అన్యజనులు ఎందుకు వచ్చాడండి మధ్యలో అడగాలి మన దేవుడు. ప్రభా నువ్వు నేను మాట్లాడుకుంటూ బాగానే, మధ్యలో వీడు ఎందుకు వచ్చాడు? అన్యజనులు అంటే దేవుని జనులు కానివారు. వాళ్ళ గురించి మాట్లాడతారు, నీ గురించి నా గురించి మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయా మనకెందుకు లేదనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన గురించి అన్యజనులు ఏమంటుండు, వీటన్నిటి గురించి చింతిస్తారు. ఒక విషయం, అన్యజనుడు అంటే దేవునికి చెందని వాడు. అంటే ఎవరైతే దేవుని నిబంధనలో లేనివాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు, సున్నతి కదా, మీ యొక్క పురుషులందరూ కూడా సున్నతి పొందాలన్నాడు. సున్నతి పొందిన ప్రతివాడు కూడా దేవునికి చెందినవాడు. ఎవడైతే సున్నతి పొందడో వాడు దేవుడికి చెందనివాడు, అన్యజనుడి కింద వస్తాడు. ఇజ్రాయేలీయుడు అయినా పర్లేదు, ఒక సున్నతి పొందకపోతే. ఇప్పుడు మన దగ్గర కొంటాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. కెన్ ఐ టేక్ 5 more minutes? 5 నిమిషాలు తీసుకోవచ్చమ్మా, ఆపేయమంటే ఆపేస్తాను. మీరు ఎవరమ్మా? లే వాళ్ళ గురించి కదా, నువ్వు దాని మీద చెప్పు. మీరు అంటే నువ్వు కూడా ఉన్నావు కదా, నేను కూడా ఉన్నా కదా, మీకే చెప్తున్నాయి కదా, నాకు కదంట. మీరు అంటే సంగములకు వచ్చి మీరు క్రీస్తు సంబంధులైతే, దేవుని వాక్యం క్లియర్గా అమ్మా, క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధులైతే ఏమంటాడు? ఆ పక్షమందు, ఏ పక్షమందు మీరు క్రీస్తు సంబంధులైతే, పైన మీద నుంచి వస్తే విశ్వాసం వల్ల మీరు క్రీస్తు సంబంధులైతే. విశ్వాసము లేకపోతే కాదు, మీరు విశ్వాసములో ఉంటే అవిశ్వాసాలుగా ఉండి రొట్టెల కొరకో, బట్టల కొరకో, నీళ్ళ కొరకో, మగవాళ్ళ కూల్ డ్రింక్ కొరకో ఒకవేళ మీరు విశ్వాసాన్ని కోల్పోతే కాదు. ఎవరైతే విశ్వాసములో ఉంటారో వారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారము వెన్ యూ బిలాంగ్ టు క్రైస్ట్ దెన్ ఏమంటాడు? ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారంట. క్రీస్తు సంబంధులైతే, విశ్వాసములో ఉంటే మీరు అబ్రహాము సంతతిలో చేర్చబడతారు. అబ్రహాము సంతతిలో చేర్చబడితే అప్పుడు ఆ నిబంధనలోకి వస్తారు. యు బిలాంగ్ టు దట్ కమినెంట్. ఆ నిబంధన ప్రకారం వస్తారు. అన్యజనులను ఎందుకన్నాడే? అన్యజనులు వీటి కొరకు పరిగెడతారు. నువ్వు వాటి కొరకు పరిగెడుతున్నప్పుడు నువ్వు నిబంధనలో ఉన్నావా లేదా అన్యజనుల్లో ఉన్నావా? నిన్ను ప్రశ్నించుకోవాలి ఈరోజు. వేర్ డు యు స్టాండ్? ఏమంటాడు? ఒకసారి మళ్ళీ మన వాక్య భాగంలోకి వద్దాం. ప్యాగన్స్ గురించి అని అంటాడు కదా, అన్ని అన్యజనుల గురించి మాట చదువునా? నువ్వు ఏదో చదువుమంటే ఏదో చదువుతావు, నీకు తొందర ఎక్కువ. ఏమంటాడు? అన్యజనులు అంటే దేవుని నిబంధనలో లేనివారు వీటన్నిటి విషయమై. ఇప్పుడు చెప్పండి అమ్మ, విచారిద్దామా? విచారిస్తే బిడ్డ నువ్వు దేవుని బిడ్డ, దేవుని నిబంధనలో లేనట్టే. యు ఆర్ నాట్ ఇన్ హిస్ కమినెంట్ వెన్ యూ వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఒక మాట చెప్తాను, దేవుడు ఇవన్నీ నీకు అవసరం లేదు అంటలేడు. తర్వాత వాక్యంలోకి వచ్చేస్తాను. నా టైం కూడా అయిపోయింది, మీరు తీసుకున్న టైం కూడా అయిపోయింది. రైట్, దేవుని వాక్యం ఇప్పుడు ఏమంటాడు కదా, మొదట అంటాడు ఇంతవరకు ఏం చేయతో చెప్పాడు, ఇప్పుడు ఏం చేయాలంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకుడి. ఫస్ట్ యు సీక్ ది రైచియస్నెస్ అండ్ ది కింగ్డమ్. ఏం చేయాలంటమ్మా? మొదట
ఏం చేయాలంటే మొదట విశ్వాసం ఏం చేయాలి? మొదట రాజ్యమును నీతిని, దేవుని రాజ్యమును దేవుని నీతిని, యేసు రక్తము ద్వారా వచ్చే నీతిని ఎప్పుడైతే నువ్వు మొదట వెతుకుతావో, నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడై ఉంటాడు, నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుని రాజ్యములో ఉండడం అవుతుందో, ఎప్పుడైతే దేవునితో నువ్వు నడుస్తావో, దేవునితో నువ్వు జీవిస్తావో, ఇవన్నీ అవసరమని ఏమంటాడు? అప్పుడు అవన్నీ హల్లెలూయా, అవన్నీ కూడా ఏవైతే నువ్వు పరిగెడుతున్నావో అవి నీ అంట పరిగెత్తాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు వేటి వెనుక పరిగెడుతున్నావో అవి నీ వెనుక పరిగెడతాయి. దేవుడు అంటాడు, మొదట నువ్వు దేవుని నీతిని, దేవుని రాజ్యమును ఎప్పుడైతే వెతుకుతావో ఇవన్నీ నీకు అవసరమని దేవుని తెలుసు. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నీకు అవసరం లేదని, ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి కాబట్టి ఆయనే సమకూర్చేవాడు అంటాడు కదా. అంటే వాక్యం చెప్పిన కీర్తనకారు అంటారు, సింహము పిల్లలు లేమి గల ఆకలి కొడుతున్న ప్రియులకు ఆయన ఏ మేలు కొదవ కానియాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచుండ వ్యర్థము ఆయన తన ప్రియులు నిద్రించుండగా వారికి ఆయన ఇచ్చుచుండెను అంటాడు వాక్యం. దేవుడు అలా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు అట్టి విశ్వాసంలో ఉండడానికి సిద్ధంగా ఉంటే గాడ్ ఈజ్ రెడీ టు టేక్ కేర్. దేవుడు ఈ యొక్క మాటలను మన వినికిడిలో ఆశీర్వదింపుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు పర్లకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, గొప్ప దేవుడవు నాయన. మరొకసారి నేను మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన ఇటు చక్కని మాటలు బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా, వాక్యానుసారమైన జీవితం దేన్ని చేయొద్దో నువ్వు చెప్పావు నాయన, ఎందుకు చేయొద్దో చెప్పావు నాయన, ఎంత విలువైన వారినో చెప్పావు నాయన, ఎలాంటి నిబంధనలో మేము ఉన్నావో చెప్పావు నాయన. ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడినని చెప్పిన గొప్ప దేవా, ఇవన్నీ కూడా మా జీవితం నెరవేర్చబట్టకు సహాయం తెచ్చండి. అలాగనే వాక్యానుసారమైన జీవితం అందరి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.